2026లో దేవుని యొక్క ప్రతి బిడ్డ భయము లేకుండా జీవించాలనేది దేవుడి యొక్క ఉద్దేశం అయింది. హల్లెలూయా. గనక చూడండి, దావీదును మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో అక్కడ 9వ వచనం చూస్తే మీరు అక్కడ చదివినట్లయితే సౌలు దావీదును తరుముతా ఉన్నప్పుడు సౌలుకు భయపడి పారిపోతూ ఉంటాడండి. పారిపోయి ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, అబీమెలెకు అనేటటువంటి యాజకుడు ఉన్నప్పుడు ఆ యొక్క ఆకలితో ఉండి ఏమంటాడంటే, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అనంటే అవును ఉన్నాయి, సన్నిధి రొట్టెలు ఉన్నాయని తీసి ఇస్తాడు ఆయనకి. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే, ఇక్కడ ఏదైనా కర్రైనా లేదంటే ఒక ఖడ్గమైనా ఉందా అని అడుగుతాడు. ఆమేన్. అప్పుడు ఆ యాజకుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ నీవు చంపినటువంటి గొలియాతు ఖడ్గమే ఉంది. ఎవరు చంపినటువంటి? దావీదు చంపినటువంటి గొలియాతు ఖడ్గమే ఉంది అంటాడు. అయితే అప్పుడు ఆయన ఏమంటాడంటే, దావీదు, అవునా, అయితే ఆ కత్తి నాకు ఇవ్వండి, దానితోని సమానమైనది ఏది లేదు అంటాడు. ఆమె చూడండి, విశ్వాసి ఎప్పుడైనా భయంలో పడిపోతే లేదంటే విశ్వాసంలో పడిపోతే హృదయంలోనికి భయాన్ని రానిస్తే ఏం జరుగుతుంది తెలుసా? దావీదు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. కనుక విశ్వాసి భయపడకుండా యేసు ప్రభు యందు నమ్మిక ఉంచి ఆయనలో ఉన్న ధైర్యాన్ని బట్టి, పరిశుద్ధ ఆత్మదేవుడు పిరికితనం కలిగించే ఆత్మ కాదండి, శక్తి కలిగినటువంటి ఆత్మ, ఇంద్రియ నిగ్రహమును అనుగ్రహించేటటువంటి ఆత్మ. గనక యేసయ్యను అనుగ్రహించినటువంటి దేవుడు ధైర్యమునిస్తాడు మనకి. గనక దావీదు చూడండి, ఏ గొలియాతునైతే చంపాడో ఆ గొలియాతు ఖడ్గాన్ని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయనకు ఒకటి ఏం గుర్తులేదంటే, మరి ఆ యొక్క ఈలా అనే లోయలో గొలియాతును చంపినప్పుడు ఆ గొలియాతు 40 రోజులు ఇజ్రాయేలు ప్రజలని మరి వాళ్ళ ముందు నిలబడుతూ వాళ్ళని ఛాలెంజ్ చేస్తూనే ఉంటాడు. ఆ 40 రోజులు ఇజ్రాయేలు ప్రజలందరూ దేశం అంతా వణుకుతూనే భయపడుతూనే ఉంటుంది. అప్పుడు మరి యవనుడైనటువంటి దావీదు, మరి సుందరుడుగా ఉన్నటువంటి వాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ యొక్క సున్నతి లేని ఫిలిస్తీయుడు సజీవుడైన నా దేవుణ్ణి ఏ విధంగా అనగలుగుతున్నాడని మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. దావీదు ఏ విధంగా గొలియాతుని చంపుతాడంటే చిన్నపిల్లల నుండి మనం నేర్చుకుంటాం, సండే స్కూల్ నుండి. అయితే ఆ యొక్క ఒడిసెలలో రాయి పెట్టి కొట్టినప్పుడు ఆ యొక్క రాయి ఎక్కడ తగిలిందంటే నుదుటి మీద తగిలినప్పుడు ఆ యొక్క గొలియాతు మరి ఫేస్ పైన కింద పడడం జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దావీదు చూడండి, ఈ యొక్క కష్టం రాగానే, భయం రాగానే ఆయన ఆ యొక్క సన్నిధికి వెళ్ళి ఖడ్గం తీసుకుంటా ఉన్నాడు భయానికి. అంటే దావీదు గొలియాతును చంపినప్పుడు లేని భయము సౌలు వెంటబడుతున్నప్పుడు ప్రాణ భయం మొదలైంది. కనుక దేనిని గురించి మీరు భయపడకుండా విశ్వాసం మీద నిలబడితే, హల్లెలూయా, మరి దావీదు గొలియాతును చంపినటువంటి నాటి విశ్వాసంలో నీవు గనక ఉంటే గొప్ప అద్భుతాన్ని చూస్తావు. చూడండి, ఎందుకు ఈ ఖడ్గంతో సమానమైనది లేదంటున్నాడంటే భయం ఆయన హృదయంలోనికి వచ్చింది. చూడండి, ఇదే ఖడ్గము గొలియాతు అంత పర్సనాలిటీతోని, అంత గొప్పదైనటువంటి మరి అజానుబాహుడుగా ఉండి ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఉంటే దావీదు వంటి యవనుడి చేతిలోనే చనిపోయాడు. ఆ ఖడ్గము గొలియాతుకి ఏ సహాయం చేయలేకపోయింది. మరి ఇప్పుడు దావీదు గొలియాతునే రక్షించలేని ఖడ్గము దావీదుని ఏ విధంగా రక్షిస్తుంది అనుకుంటున్నాడు? ఎంతమందికి అర్థమవుతుందో. కనుక విశ్వాసి మరి ఆల్రెడీ ఆయన ఓడించిన దాన్ని పట్టుకొని మళ్ళీ కూడా ఇదే గొప్పది అనకూడదండి. ఎందుకంటే మొదట మనము దేవుడి వలన ఏ విధంగా అద్భుతం పొందుకున్నాం, ఏ విధంగా విజయాన్ని పొందుకున్నాం, దాన్ని బట్టే నీ జీవిత కాలం అంతా నువ్వు వెళ్ళవలసినటువంటి కుమార్తెగా, కుమారుడుగా ఉన్నావు. గనక మరి దేనికి కూడా భయానికి చోటు ఇవ్వకపోతే నీవు గొప్పదైన రీతిలో నీ జీవితంలో గొప్పదైనటువంటి విక్టరీని చూస్తావు. హల్లెలూయా. దాని తర్వాత మళ్ళీ ఆయన రీస్టోర్ చేయబడతాడు దావీదు. హల్లెలూయా. గనక మరి పిరికితనం లేదంటే ఆ యొక్క భయము నీ హృదయంలోనికి సంవత్సరం రానివ్వకుండా మరి గొలియాతు వంటి సమస్యలను అన్నిటినీ నువ్వు హతమార్చి నీ దేవుడైన యేసయ్య నామములో నువ్వు గెలుపొందుదువుగాక. ఆమేన్.